ఈరోజు మన వీడియోలో వాటర్ బాటిల్లో వాటర్ తాగుతూ ఉంటాం కదా, అది మనిషికి ఎంతవరకు ఆరోగ్యంగా ఉంటారా లేదా కీడు చేస్తుందా దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. అలాగే పాల ప్యాకెట్లతో పాలు తాగుతూ ఉంటాం కదా, అది కల్తీ పాల మామూలు పాల దాని గురించి అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఇకపోతే మనిషికి ఉండవలసిన కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే శరీర అవసరాలను బట్టి నీరు అందకపోవడం, దాని గురించి అయితే వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఇలాగ చాలా రకాల అమేజింగ్ ఫ్యాక్ట్స్ మన వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోలోపు మీరు ఒక్కటే అంటారు, వాటర్ బాటిల్లో నీళ్లు తాగడం మంచిదా కాదా, దాని గురించి అయితే వీడియోలో మాట్లాడదాం. మీరు ఎప్పుడైనా బయటికి కానీ ఇలా షికారుకి కానీ లేదా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మనకి ఎక్కువ దాహం వేస్తున్నప్పుడు పక్కనే ఉన్న షాప్కి వెళ్ళి 20 రూపీస్ ఇచ్చేసి మినరల్ వాటర్ బాటిల్ తీసుకొని తాగుతూ ఉంటాం. అయితే అది మనం తాగే నీళ్లు మంచిది కాదంట, దాంట్లో కూడా కొన్ని రసాయన క్రిములు ఉన్నాయంట. దాని గురించి అయితే వీడియోలో మాట్లాడదాం. ఇక ప్రస్తుత కాలంలో మంచి నీళ్ళు తాగాల్సి వస్తే మినరల్ వాటర్ బాటిల్ తాగాల్సిందే. కానీ తాజా పరిశోధనలో ఊహించిన నిజాలు కొన్ని బయటపడ్డాయంట. అవేమిటంటే 259 వాటర్ బాటిల్స్ను పరిశీలించగా 90% కంటే ఎక్కువ చిన్న చిన్న ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయంట. అయితే అది ఏమిటంటే మనిషి వెంట్రుకల కంటే కొంచెం లావైనగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారంట. అవునండి, మీరు ఉన్నది నిజమే. మనిషి వెంట్రుకల కంటే కొంచెం లావైన చెత్త దాంట్లో ఉందంట. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని తెలిపిందంట. ఈ రేణువులు మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే రసాయనాలు విడుదల చేస్తాయని వెల్లడించింది. మీరు ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు మన ఇంట్లోనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకెళ్ళి తాగడం మంచిది. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. ప్యాకెట్ పాలతో చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ప్యాకెట్ పాలు వస్తాయి కదండి, 10కి 20 రూపాయలకు 1/4 లీటర్ 1/2 లీటర్ తీసుకుంటాం కదా, దాని గురించి అయితే వీడియోలో మాట్లాడదాం. కల్తీ పాలు తాగడం వల్ల గర్భవతులు కడుపులోని పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని ఢిల్లీలోని ఇందిరా ఐవీఎఫ్ ఆసుపత్రి వైద్యులు హెచ్చరించారు. ఎందుకంటే మన దేశంలో 70% మంది ప్యాకెట్ పాలను వాడుతున్నారంట. అది కవర్లో ఉండే పారిశ్రామిక రసాయనంలో పాలల్లో కలవడం వల్ల దాంట్లో ఆక్సిటోసిన్ స్థాయి పెరుగుతుందని తెలిపారు. ఈ పాలను తాగితే గర్భవతులు తీవ్ర రక్తస్రావంతో పాటు పురుషుల్లో సంతానోత్పత్తికి హార్మోన్ స్థాయి చాలా తగ్గిపోతుందని పేర్కొన్నారంట. కల్తీ ప్రపంచం, మనం ఏం చేయలేం. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మీకు ఈ విషయం తెలుసా? మనిషికి ఉండవలసిన లక్షణాలు మీకు తెలుసా? అయితే దాని గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. శరీర అవసరాలకు సరిపడా నీరు అందకపోవడం వల్లే వేడి చేసినట్లు లక్షణాలు కనిపిస్తాయంట. అంతేకాని కొన్ని ఆహారం తీసుకుంటే వేడి చేస్తుందన్న ఒక అపోహ మాత్రమే ఉందంట. బాడీలో వేడి తగ్గాలంటే ఒక్కటే పరిష్కారం ఉంది. అది ఏమిటంటే శరీర అవసరాలకు బట్టి రోజుకి 4 లేదా 5 లీటర్ల నీరు తాగాలి. దీన్ని వేడి చేయడం అనడం కంటే నీరు చల్లని పరిస్థితి అనడం చాలా ఉత్తమం అంట. మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ లేదా 98.6 ఫారెన్హీట్ కంటే ఎక్కువైతే ఆ సమయంలో శరీరం చల్లబరచడానికి తీసుకున్న నీరు చల్లకపోతే ఈ కింది లక్షణాలు బహిర్గతం అవుతాయంట. కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయంట. దాని గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. మొదటగా మొటిమలు రావడం, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం, రాలిపోవడం, ఎసిడిటీ, అరచేతుల్లో కాళ్ళలో కళ్ళలో మంట, చర్మం ఎర్రబడటం, దద్దుర్లు, దురద, చెమట ఎక్కువగా పట్టదు, మూత్ర విసర్జన సమయంలో మంట, శరీరంలో నీరు చల్లని పరిస్థితి తీవ్రమైతే వీర్యంలో జీవకణాలు నశించిపోవడం, రక్తహీనత రావడం, మూత్రాశయం, కాలేయం, జీర్ణ వ్యవస్థ వంటి సున్నితమైన అవయవాలు చాలా దెబ్బతింటాయంట. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే మన బాడీకి కావలసినప్పుడు నీరు మన బాడీకి మనం అందించుకోవాలి. నాన్ వెజ్ తినడం లేదా? అయితే మీరు బెనిఫిట్స్ మిస్ అయినండి. మీరు ఏం మిస్ అయ్యారో ఈ వీడియోలో దాని గురించి అయితే మాట్లాడదాం. శరీరానికి ఎక్కువగా అవసరమయ్యే ఐరన్, వివిధ రకాల పోషకాలు నాన్ వెజ్ తినడం ద్వారా పొందవచ్చంట. మటన్ లివర్ వారానికి 2 సార్లు తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుందని చెప్తున్నారు. దీనిలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరమయ్యే ఐరన్ ఎక్కువగా ఉంటుందంట. అలాగే చేపలు తినడం ద్వారా కూడా రక్తహీనత సమస్య తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చేపల్లో 9 రకాల ఆమ్లైన్ యాసిడ్ ఉంటాయంట. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కీళ్ళ నొప్పులను తగ్గిస్తాయంట. కొన్ని రకాల క్యాన్సర్లు కూడా రాకుండా కాపాడుతాయంట. చేపల్లో ఉండే ఐరన్ పుష్కలంగా లభిస్తుందంట. చేపలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్త నాళాల్లో ఎలాంటి అడ్డంకులు రాకుండా ఏర్పడకుండా గుండె జబ్బులు రాకుండా వచ్చేస్తాయంట. మీకు ఈ విషయం తెలుసా? న్యూస్ పేపర్ ప్యాకింగ్ ఫుడ్తో మనకి చాలా నష్టాలు ఉంటాయంట. ఆ ఫుడ్ కానీ తింటే మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంట. అలా ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో దాని గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. జనాభా కారణంగా ఇండియాలోని తోపుడు బండ్లపై స్ట్రీట్ ఫుడ్కు మంచి డిమాండ్ ఉంది. ఈ స్ట్రీట్ ఫుడ్ ప్యాకింగ్ న్యూస్ పేపర్ను వాడుతూ ఉంటారు. ఈ పేపర్ రీసైక్లింగ్ చేయబడింది. ఆ టైంలో కానీ పేపర్ ప్రింటింగ్ పై ఇంకు టాయిలెట్ పేపర్తో కలుస్తుందంట. టాయిలెట్ ప్యాకింగ్ చేసిన పదార్థాలు కలిస్తే
ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట. ఈ టాయిలెట్ బాడీలోకి వెళ్తే క్యాన్సర్, స్థూలకాయానికి కారణమవుతుందంట. ఈ ప్రింటింగ్ ఇంకులో కాడ్మియం, సీసం లాంటి భారీ లోహాలు కూడా ఉంటాయి. ఇవి స్త్రీలలో రొమ్ము క్యాన్సర్, గర్భిణీల్లో ప్రసవ సమయంలో ప్రభావితం చేస్తాయంట. దీనికి ఆల్టర్నేటివ్ ఏమిటంటే ప్యాకింగ్, ఫ్రై చేసిన నూనె వంటి పదార్థాల నుంచి నూనె వేరు చేయడానికి వైట్ పేపర్ లేదా టిష్యూ షీట్లను వాడడం మంచిది. డాక్టర్లు ఇలా హాస్పిటల్ లేని కాలంలో పూర్వకాలంలో ఆయుర్వేదం గురించి పుట్టింది. ఆ ఆయుర్వేదం ఎంత గొప్పదో మనకందరికీ తెలుసు. ఆ ఆయుర్వేదం ఎలా పుట్టిందో దాని గురించి అయితే ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న వ్యాధుల్ని పూర్వకాలంలో ఉండేవా, అసలు సైన్సే లేని కాలంలో శస్త్రచికిత్సలు చేశారంటే మన ఆయుర్వేదం ఎంత గొప్పదో మనకు తెలుసు. వైద్య శాస్త్రంలో జరిగిన పరిమాణాలు ఏంటి, ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి. వైద్యో నారాయణ హరి అంటే డాక్టర్ దేవునితో సమానం అంటారు. ఇలా అనడం వెనక మైథాలజీ కారణం కూడా ఉంటుందంట. ఇకపోతే పురాణాల ప్రకారం దేవుళ్ళు, రాక్షసులు అమృతం కోసం పోటీపడి పాల సముద్రాన్ని చిలికితే ధన్వంతరి అనే వైద్యుడు బయటికి వచ్చాడని చెప్తారు. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి 8 రకాల వైద్యుల గురించి కూడా తెలియజేశారు. తర్వాత కాలంలో చరక సంహిత, సుశ్రుత సహిత గ్రంథాలు వైద్య శాస్త్రంలో రాశారు. ఆయుర్వేదానికి ధన్వంతరి పితామహుడిగా పేర్కొంటూ దీపావళి 2 రోజుల ముందు ధన్వంతరి జయంతిని దంతారేస్ పండుగని మనం జరుపుకుంటున్నాం. రాగి పాత్రలో నీరు తాగడం మంచిదా కాదా, తాగితే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో దాని గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. పాతకాలంలో పద్ధతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ఒకటి రాగి పాత్రలో నీటిని త్రాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఈ విషయాన్ని చాలా పరిశోధనల్లో కూడా వెల్లడైంది. రాగి పాత్రలో నీరు సహజంగానే శుద్ధి అవుతుంది. ఆ పాత్రలో నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో పూర్తిగా తెలుసుకుందాం. రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని ఉదయాన్నే తాగడం వల్ల కఫ, వాత, పిత్త దోషాలు రాకుండా ఉంటాయి. శరీరంలో అవయవాలు పనితీరు మెరుగుపరుస్తాయి. రాగి పాత్రలో నీరు కడుపులో మంట తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థ ఏర్పడే అల్సర్లు తగ్గడానికి, వాటి పనితీరు మెరుగుపరచడానికి ఇది సహకరిస్తుంది. ఆహారంలో పోషకాలు శరీరానికి అందుతాయి. బరువు తగ్గాలనుకునేవారు వారానికి రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరును త్రాగడం చాలా ప్రయోజనకంగా ఉంటుంది. శరీరంలో కొవ్వు కరగడానికి ఇది ఉపయోగపడుతుంది. గాయాలు త్వరగా మారడానికి కూడా ఇది ఉపకరిస్తుంది. గుండె ఆరోగ్యం కాపాడే ఔషధం. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగితే త్వరగా ముసలితనం కూడా రాదు. మెదడును చాలా చురుగ్గా పనిచేలా చేస్తుంది. మీరు ఎప్పుడైనా రాగి పాత్ర నీరు తాగితే కింద కామెంట్ బాక్స్లో తెలపండి.